హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బును అండ్ మీ. ఈ వ్లాగ్ అయితే ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాక్ రికార్డెడ్ వ్లాగ్ అండి. కాకపోతే నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రీషియస్ వ్లాగ్ అనమాట. అందుకే లేట్ అయినా సరే లేటెస్ట్‌గా రిలీజ్ చేస్తున్నా. చూసేసేయండి. అస్సలు బోర్ కొట్టదు. ష్యూర్‌గా ఫన్ లవింగ్ పీపుల్ ఎంజాయ్ చేస్తారు. సో, బేసిక్‌గా ఏంటంటే పొద్దున్నే లెగిసామండి. మేము ఇక్కడ మెదక్‌లో ఉన్నామనమాట. మా పార్వతి అక్క అని చెప్తూ ఉంటాను కదా! నా కజిన్ వాళ్ళ అమ్మాయి ఇంటికైతే వెళ్ళాము. పొద్దున్నే పిల్లలేమో ఆటల్లో ఉన్నారు. అదిగోండి అదరగొట్టేస్తున్నారు వంటలు. వంటింట్లోంచి గుమగుమలు వద్దన్నా పిలుస్తున్నాయండి. ఒక్కసారి వెళ్లి లుక్కేసేద్దాము. ఓహో! మా వాసంతి ప్రెజెంటేషన్ చూసారా? బగారా రైస్ మీద ఫ్రెష్ పుదీనా అద్దిరిపోయింది. నీ కష్టాన్ని వృధా పోనివ్వకుండా ఏం చేస్తున్నావు అక్క? మిక్సీ వేస్తున్నారా? దేనికి? వై కొబ్బరి? అది కూరలు. ఓ ఇప్పుడు నేను తింటాను. ఓ ఐ మీన్ అది తిన్నావు. ఓకే ఫైన్. ఓ ఇప్పుడు కొబ్బరి గ్రేవీ కలుపుతున్నాం చికెన్లో. ఓ నైస్ ఫుల్ ఆఫ్ గ్రేవీ. టిప్స్ ఫర్ చికెన్ కర్రీ అండి. మా అక్క కొబ్బరి గ్రేవీ కలుపుతుంది. మీలో ఎంతమంది కొబ్బరి వేసుకుంటారు చికెన్లో? కామెంట్ చేయండి. వస్తున్నా. బయట వెదర్ ఉందండి. సూపర్ ప్లెజెంట్గా హాయిగా ఉంది. కొబ్బరి గ్రేవీ పడ్డాక చికెన్ అదిరిపోయింది అంతే. పాపం అండి, నేను చికెన్ తినను అన్నానని ఇది నాకు సర్ప్రైజ్. అసలు కోడిగుడ్డు మసాలా చేసింది వాసంతి. క్రేజీగా ఉందండి. నిజంగా చాలా బాగా చేసింది. అమ్మా మా రాజేష్ బ్రో అండి, గుర్తుపట్టారా? నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్కి వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. సో మెదక్లో మేము వెళ్ళింది అయితే వాళ్ళ సిస్టర్ ఇంటికండి. తన పేరు వాసంతి. మా వాసంతి అండి నాకు చాలా చాలా ఇష్టం అని పాపని జంతికలు ప్యాక్ చేసి మరీ పెట్టింది నాకు. ఎన్నున్నా సరిపోదు అలాంటి దానికి. థ్యాంక్ యూ వాసంతి. జంక్ అంటే మహా ఇష్టం అండి మనకి. ఎన్ని వెరైటీస్ ఉన్నా తినడం ఆపం. నాట్ యూ ఉల్లిపాయలు అడిగినట్లు ఎవరమ్మా? రాజేష్ మామ కోసం ఏడుస్తూ ఉల్లిపాయల కోసం చిన్ని. అబ్బా ఎంత మౌత్ వాటరింగ్గా ఉందో. బట్ అన్ఫార్చునేట్లీ నేను నాన్ వెజ్ తినట్లేదండి. చాలా చాలా కంట్రోల్ చేసుకున్నాను. యాక్చువల్గా రూమ్లోకి వెళ్ళిపోయి నా వెజ్ ఏదో నేను తిందామా అనిపించింది. నా లెక్కలో గుడ్ అంటే వెజ్జేనండి. అది కూడా తినకపోతే చచ్చిపోతాను. అమ్మా ఉందిరా, 2 ఉన్నాయి. ఏం ఆర్గనైజింగ్ రా బాబు. ఎవరన్నా పొడుక్కాళ్ళు వాళ్ళు వెనక్కి వెళ్తారా? వీరు ఎవరు నీకు సలహా ఇచ్చింది? చచ్చు సలహా. కవర్ చేసుకోవాలి, నేనే అని చూపించకూడదు ఫేస్లు అలాంటివి ఇచ్చినప్పుడు. అంత పెద్ద ఎందుకు? చిన్న టాడ్లర్స్ ఇవ్వరా? ఐ మీన్ చిన్న బేబీస్ ఇవ్వ. చాలు, ఎనఫ్ చాలు. నైస్. లెమన్ గ్రాస్ చాలు. లెమన్ ఇచ్చింది అనుకుంటున్నాను. ఐ డోంట్ రిమెంబర్. ఆ 2 పెట్టండి. లెమన్ గ్రాస్ దట్ వన్. థ్యాంక్స్ అక్కదా. మా వాసంతి అండి ఎప్పుడు వెళ్ళినా మర్చిపోకుండా నాకు మొక్కలు ఇష్టమని పాపం ఇష్టమైనవన్నీ కూడా రూట్స్ నుండి తుంచిస్తూ ఉంటుంది. ఇంకా అందరికీ బాయ్ చెప్పే టైం అండి. మేము వచ్చి జస్ట్ ఒక 24 hours అవుతుంది. ముందు రోజు వచ్చి నెక్స్ట్ డే వెళ్తున్నాం. మంచి ఎర్రటి ఎండలో పాపం నేను అడిగానని చెప్పి ఆ లెమన్ గ్రాస్ మొక్కలు, మా ఫ్యామిలీకి ఏంటో ఈ మొక్కలు పిచ్చి పాపం అదనమాట పరిస్థితి. లెమన్ గ్రాస్ ఇంకా సెంటు మళ్ళీ అని చెప్పి ఇలా బంచెస్గా వస్తాయండి ఫ్లవర్స్. క్రేజీ. ఇదేంటి అదన్నావు కదా? బ్రింగరాజ్. నాకు అందంగా అలా వాల్ జడేసుకుని రాక్క మా ఇంటికి ఈసారి అంటుంది. ఇది కోకోనట్లో మరిగించి ట్రై చేద్దాం. ఓ నైస్. ఇదేమో సెంటు మల్లె మొక్కలండి. ఇది ఎప్పటి నుంచో అడుగుతున్నాను. మై ఫేవరెట్. ఎంతవరకు మా మైత్రిలో పెంచగలనో చూద్దాం. నేను మెదక్ ఎందుకు వచ్చానో అడిగారు కదండి. మా వాసంతి వాళ్ళ పెద్ద పాప యూకే వెళ్తుంది. ఒకసారి కలుద్దామని వచ్చాము. పరిగిస్తారు కాదు, భృంగరాజు ఏమో కానీ కింద నుంచి ఏమన్నా బుస్బుస్లు వచ్చినాయి అంటే పరిగెత్తాలి ఇప్పుడు. నిమ్మకాయలు అంటున్నాయా? లండన్ పాప బాయ్ రా, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. మా బుడ్డాడు అలిగాడండి. పాప మొహం తిప్పట్లేదు. బాయ్ కార్తీ. బాయ్. నాకు బాయ్ చెప్తావేంటి? రావద్దా? నేను రావద్దా? వెళ్ళిపోతారా?
ఏ రాజేష్ మ్యాప్ పెడతా. నువ్వు ఊరుకోమ్మ ఒకదాని మ్యాప్ నేను ఊరు మొత్తం తిప్పుకొని వచ్చావు. మ్యాప్ లేదు ఏం లేదు, నేను తీసుకెళ్తారా అండి. ఎవరు తిప్పారు ఊరంతా? గూగుల్ మ్యాప్ చూడు అక్క మ్యాప్ చూడు చెప్పు అని చెప్పి ఓ ఊగిపోయింది. నువ్వే ఒక తుత్తు అని అంటానే ఉన్నావు. నేను అన్నానా చెప్పండి రా, మాట్లాడండి రా వెనకాల నుంచి. నాకు కనపడలా, నాకు వినపడలా. అదే అలా ఉంటది. నిన్న పొరపాటున నేను నా దోవని నేను హ్యాపీగా నా రీల్స్ నేను చేసుకుంటుంటే రోజక్క మ్యాప్ చూడు, ఇంతమంది ఉంటే రోజక్క మ్యాప్ చూడు అంటే నేను నాకు తెలిసిన మ్యాప్ నేను గూగుల్ మ్యాప్ చూపించి చెప్పాను. అదేదో ఊరంతా తిప్పుకొస్తే నా ఫాల్ట్. ఇప్పుడు మళ్ళీ మ్యాప్ చూడమంటే ఇది ఫ్రస్ట్రేషన్. సరే నువ్వు ఎలా వెళ్తావో, ఎంత బాగా తీసుకెళ్తావో చూస్తాను బ్రో. మీరు అలా మెలకుండా నేను తీసుకెళ్తాను. సరే ఎంత బాగా తీసుకెళ్తాడో చూడండి వాళ్ళ. ఓకే. మెదక్ మా కజిన్ వాళ్ళ ఇంటి నుండి రిటర్న్ జర్నీలో ఉన్నామండి. ఇదిగోండి ఈ ప్లేస్ నుంచి ఏడుపాయలంట, ఇందాక వీడియో స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి. సో ఈ ట్రిప్లో అయితే టైం లేక అమ్మవారిని చూడకుండానే వెళ్ళిపోతున్నాము. మేబీ నెక్స్ట్ టైం నేను వెళ్తే మాత్రం తప్పకుండా బ్లాగ్ చేసి చూపిస్తాను. ఇదంతా నర్సాపూర్ ఫారెస్ట్ జోన్ అండి. ఇదివరకు ఈ రూట్లో చాలా మంకీస్ కనిపించేవి అండ్ మేము కూడా ఫుల్ ప్రిపేర్డ్గా ఫుడ్ అది తీసుకొచ్చి అట్లా ఆఫర్ చేస్తూ ఉండేవాళ్ళం. ఈ మధ్య పాపం అవి రోడ్డు మీదకి ఫుడ్ కోసం పరిగెత్తుకొచ్చి చనిపోతున్నాయి అని చెప్పి ఇంకా ఫుడ్ వేయనివ్వట్లేదంట. అండ్ బికాస్ ఆఫ్ దాట్ అసలు మంకీస్ కూడా కనిపించట్లేదు. ఎండగా కూడా ఉంది, మేబీ అందుకే రావట్లేదేమో బయటకి. నిన్న అనుకోకుండా ఒక వర్స్ట్ రోడ్లో వచ్చామండి, పాపం అంతా నా వల్లే డిస్టర్బ్ అయిపోయింది. బట్ ఇప్పుడైతే మా బ్రో వద్దమ్మా నువ్వు చేసింది చాలు నిన్న అని తనే ఓన్గా పెట్టుకుని మంచి రూట్లో తీసుకెళ్తున్నాడు. అఫ్కోర్స్ ఎండగా లేకపోతే యాక్చువల్గా దిగి చూపించేదాన్ని ఇంకా మంచిగా. కొంచెం ఎండగా ఉంది ప్రస్తుతానికి. ఇలాగే చూడండి. ప్రయాణం స్టార్ట్ అయిన ఒక 40 నిమిషాలండి. మంచిగా ఒక చిన్న న్యాప్ తీసుకున్నాం అందరం, ఎక్సెప్ట్ రాజేష్. అందరంటే డ్రైవర్తో సహా కాదు. అయితే మేమందరం అలా బొజ్జున్నామని మా రాజేష్ బ్రో దిగండి టీలు తాగేసి వెళ్దాం అన్నాడు. మరి ఎంతసేపు సైలెంట్గా నడుపుతాడు. సో దానికోసం అదిగోండి ఇక్కడికి వచ్చాం. ఎయిర్వే టీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాం. పెద్ద లారీ అద్దాలు లాంటి కళ్ళద్దాలు పెట్టుకున్నానండి, లేకపోతే ఈ ఎండకి సుమ్మైపోయేలా ఉంది. కొంతమంది టీ ఆర్డర్ ఇస్తే కొంతమంది మిల్క్ షేక్స్ ఆర్డర్ ఇచ్చాం. ఇంకొక 5 నిమిషాల్లో ఓరారంట. ఓ లవ్లీ. థ్యాంక్ యూ. ఆల్ రౌండర్ అబ్బా మా బ్రో, అసలు క్రేజీ. నిన్ను కూడా చెడగొట్టారా చాయ్లు కాఫీలు ఇచ్చి? అవునా? ఓ చిన్నప్పుడే చెడిపోయావా? దీని చిన్నప్పుడే చెడిపోయావా? అయితే మా అక్కన అనాలి ఎందుకు టీ ఇచ్చావు అక్క. మా సాయమ్మ మా బుడ్డ పిల్లలు ఇద్దరు చక్కగా మిల్క్ షేక్స్ తెచ్చుకున్నారండి. మేమేమో ఇదిగో ఇలా మాస్గా టీలు కొట్టాము. ఇప్పుడేమో ఆత్రంగా వాళ్ళ మిల్క్ షేక్స్ బాగున్నాయి. నేను టీల సంగతి చెప్తున్నాను కదా, నువ్వు టీ షర్ట్లు ఎందుకంటే ఇప్పుడు. అయితే మా ధీరునండి టెంప్ట్ చేస్తున్నాం కావాలా అమ్మా అంటే నో వేస్ అంటున్నాడు. వెంటనే శ్రవంతి మా రూల్స్. శ్రవంతి నువ్వు పెట్టిన పేరేంటమ్మా? రూల్స్ రంగారావు. ఓహో అదే రూల్స్ రంగారావు అంటండి. ఒకసారి భోజనం చేస్తే మళ్ళీ నెక్స్ట్ భోజనం దాకా ఏమి తిండు తాగడండి. ఓ అదే విషయం, అది కాదా ఒకళ్ళు ఎంగిల్ తాగడంటండి విషయం. ఒకళ్ళు నోరు పెట్టిన స్ట్రా పొరపాటుని కూడా నోరు పెట్టడంటండి. సో బేసిక్గా మా కంప్లీట్ ఈ పర్టికులర్ గ్రూప్కి అయితే ఒక 5గురు వేసాము అదే స్ట్రా నుంచి. ఇదిగో మా బుడ్ నానా నువ్వు రెండో స్ట్రా తెచ్చేసరికి అయిపోయింది అది. శరణ్ చాలమ్మా తాగాను. సో స్వీట్ ఆఫ్ యూ. కార్తీక్ అబ్బా నీదేదో కలర్ఫుల్ గా ఉంది డ్రామా. రావాలి అలా దాక్కుంటే నీకు అరగదులే, నీ ఇష్టం. నాకు ఇవ్వకపోతే అసలు అరగదు. ఇవ్వు మీ గురువు గారికి ఇవ్వు. అదిగో మీ ట్యూషన్ మాస్టర్ కంటే ఇవ్వు కార్తీక్. చూసే వ్యూవర్స్ ఎవరు తాగర్రా బాబు, జస్ట్ చూస్తారు. ఇవ్వంటే కూడా ఇవ్వట్లేదండి. ₹1 పెట్టి కట్టాను, నీ జ్యూస్ తాగి చూపిస్తాను వెళ్ళకని. నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు రాజేష్. లిటరలీ అదే నువ్వెవరో నీకు నాకు సంబంధం లేదు. ఓ హలో కార్తీక్.
దెబ్బకి నిద్ర మొత్తం వదిలిందండి. టీ పెద్ద గొప్పగా లేదు కానీ మిల్క్ షేక్స్ అయితే అదిరిపోయినాయి. మీరు ఇన్ కేస్ ఈ రూట్లో వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. వ్లాగ్ నచ్చిందా మరి? అయితే ఇంకెందుకండి లేటు, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసేయండి.